ఎవరు నువ్వు అసలు? జ్ఞానేశ్వర లవర్. శ్రీరామచంద్రుల లెక్కలు ఉన్నారు తెలుసా? శ్రీరామ రామ. తను దెబ్బలు అయితే నాకు కొట్టరా నువ్వు తీసుకొచ్చి కాకపోతే ఎందుకు కొట్టాలి? నేనే కొట్టాలి కొడితే. కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు అవును నేను ఒక్క అంటే ఆ రాముడికి సీత ఎట్లనో జ్ఞానేశ్వర్ వైట్ స్వాతి అబ్బా స్వాతి అబ్బాయి అమ్మ నువ్వు ముద్దులు గిద్దులు అడుగుతావు నాకు తెలియదు నీ గురించి. ముద్దు ముద్దు ముద్దంటోనే ముద్దొస్తాడే. ఎందుకలా మాట్లాడుతూ సరే అతని దగ్గరికి వెళ్తాను నేను. మంచిగా మన ఆర్జీ టీమ్ లా మంచిగా మీరిద్దరు కపుల్స్ మేమిద్దరు కపుల్స్. చిన్నప్పుడు పాటిన్నా స్వాతిలో ముత్యం అంటే ఆ స్వాతిలో ఏ ముత్యం ఉంటుందో నాకు తెలియదు అన్నో. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన. నువ్వు కథలు అడగ చెప్తున్నా అర్థమవుతుందా? నా పేరు ఖరాబ్ చేస్తున్నారు. ఈ కొత్తగా వచ్చిన అమ్మాయి ఎవరు అనుకుంటారా? నాకు కూడా తెలియదు. ఏదో కొన్ని రోజుల నుంచి మెసేజ్ చేస్తుంది, ఎందుకో నాకు అర్థమైతే లేదు. ఎవరు నువ్వు అసలు? జ్ఞానేశ్వర లవర్. నాకు తెలియకుండా జ్ఞానంలో అసలు నాకు నిజంగా చెప్తున్నా, జ్ఞానంతో నాకు ఇప్పటికీ 7 years ఫ్రెండ్షిప్. అన్న నాకు 7 years నుంచి తెలుసు. ఇప్పటి వరకు నాకు ఎప్పుడు చెప్పినా లవర్ లేదన్న. నువ్వే నుంచి వచ్చినావు మళ్ళీ. అంటే బయటకి ఎక్కడ చెప్పొద్దు అని అన్నాడు. 3 days నుంచి నాతో సరిగా ఫోన్ మాట్లాడారు. అందుకే డైరెక్ట్ ఏందన్నా ఇది నిజంగానా? అవునన్నా. మరి మా దగ్గరికి ఎందుకు రావాలనిపించింది మీకు? అంటే జ్ఞానేశ్వర్ ఎలానో మీతోనే ఉంటారు కదా, అందుకనే నేను మీ దగ్గర కాంటాక్ట్ అయితే తను కలుస్తాను. నువ్వు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చుగా. నా ఫోన్ సరిగా మాట్లాడట్లేదు, అందుకని నేను మీకు కాంటాక్ట్ అయ్యాను. ఎంత మోసగాడు. టీంలోకి వచ్చేసింది ఇప్పుడు. సో అన్నను పిలుచుకొని వస్తా. నిజంగా చెప్తున్నా ఐఎమ్ చాలా హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ఎన్ని రోజులు మేమిద్దరం ఉన్నాం కపుల్స్, నేను ఒక్కనే బలైపోతున్నా అనుకున్నా. ఇప్పుడు అన్న కూడా బలైపోతాడు కదా, హ్యాపీ. టార్చర్ ఈమె చేసినట్టు సరేనా? సరే నేను అన్నం తీసుకొని వస్తా సరేనా? వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడో. కథలు నాకు నేను రాయేది కొట్టినా కథలు కొట్టుకుంటారా? ఎప్పుడు వచ్చినావు ఎందుకు వచ్చినావు అని అడగాలి. కట్ట తీసుకొని కొడతాను చెప్తాను. దెబ్బలు అయితే నాకు ఫస్ట్ నా ప్లీజ్. ఎవరమ్మా నువ్వు? అన్న మన దాంట్లో ఎవరన్నా నేను జ్ఞాని అని పిలుస్తాను. అరే అందరు జ్ఞాని అనే పిలుస్తారు, జ్ఞానేశ్వరుని ఒక్కరు పిల్లరు. అందరు జ్ఞాని. సరే ఒకసారి చెప్తా. ఎందుకు కథలు పడద్దు అని వీడియో పెట్టినా కథలు పడుతున్నా అన్ని తెలుసు. వీడియో పెడుతున్న కథలు కాదు అసలు. లవ్ స్టోరీ ఎట్లా అయింది? ఎవరు లవ్ స్టోరీ? ఎవరిని అడుగుతున్నావు? మీ ఇద్దరు లవ్ స్టోరీ నువ్వు చెప్పు. నేను ఎప్పుడు లవ్ చేసినా? కావాలని అరే నేను దగ్గర జరుగు. దూరం వెళ్ళిపోతున్నావు. ఫస్ట్ ఓరో తెలియదు. నేను నీ దగ్గర ఎట్లా నేను చెప్పేసాను. అబ్బా శ్రీరామచంద్రుల లెక్కలు ఉన్నారు తెలుసా? శ్రీరామ రామ. కాదు భయ్యా నువ్వు ఒక్కసారి ఆగు. ఎవరి ఆయన జరగమంటే జరుగు. జరగమంటే అట్లా కాదు అసలు. ఈమె ఓరు చెప్పు ఫస్ట్. ఆమె ఎందుకు దగ్గరకు వస్తుందా? ఒక్క నిమిషం చెప్పు. ఎవరు చెప్పు. ఎవరు? జ్ఞాని. నేను తెలీదా నీకెవరు? తెలియదు. అది మన లవ్ స్టోరీ మర్చిపోయావా? 3 days నుంచి ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నన్ను? నేను నువ్వే. నేను అవాయిడ్ చేస్తున్నాను. మరి నేను అవాయిడ్ చేస్తున్నా. నీ కాల్ చేసి మెసేజెస్ ఉన్నాయి. కట్ట తీసుకొస్తా. చెప్తా.
ఆమె ఎందుకు కొట్టాలంటే కొట్టరా నువ్వు తీసుకొచ్చి కాకపోతే ఎందుకు కొట్టాలి? నేనే కొట్టాలి కొడితే. కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు కట్ చేపిస్తాం మాట్లాడు. కట్ చేసినా కిట్ చేసినా ఏం లేదా ఆమె ఎవరు అసలు నన్ను సరే మీ లవ్ స్టోరీ చెప్పు, మీ లవ్ స్టోరీ. మేము 3 years నుంచి లవ్ సారీ సారీ మీరు నేను కూడా ఇంత 3 years నుంచి లవ్ లో ఉన్నాం రా మేము. కల్లోకి వచ్చాడు, టీవీ షోస్ అవి చూసి తిన కామెడీ టైమింగ్ అస్సలు చాలా అంటే చాలా నచ్చేది. ఓకే కామెడీ టైమింగ్ నచ్చింది. ఓకే ఓకే. తర్వాత నేను ఇన్స్టాలో మెసేజ్ చేసి ఇంకా అలా ట్రాక్ స్టార్ట్ అయింది. నెంబర్ ఇచ్చాడు, ఫోన్ మాట్లాడు, చాలా సార్లు కలిసాం. అంటే చాలా మందికి నంబర్లు ఇస్తాడు, అట్లనే నీకు ఇచ్చిండేమో మరి. చాలా మందిని గుడ్ నీలేక కాదు, ఒక అమ్మాయి మా వద్దు ఒక్కటే ఉంటుంది. అవును నేను ఒక్క అంటే ఆ రాముడికి సీత ఎట్లనో శ్రీరామూర్తి అన్న బాగున్నారన్న. ప్లీజ్ అదే నేను నీకు నెంబర్ ఇచ్చిందా? నేను చూపి నా నెంబర్ చూపి. ఎవరినో తీసుకొచ్చి నెంబర్ ఇది ఎవరిది నెంబర్? బేబీ అని వీడియో వేసుకున్నా. ఈ నెంబర్ చూడు రామ్, నెంబర్ ఎవరిది? నీదే నంబర్ నిద్రలో చెప్పాలా నంబర్ అందరికి? బేబీ అని వీడియో వేసుకొని 2 దిల్ షేపులు ఇచ్చి కథలు అబ్బా. నాకు తెలియదు నా ఊరు నిజంగా తెలియదు. నీకు తెలియకుండానే నీ నెంబర్ నా దగ్గరికి వచ్చిందా? ఇన్నిసార్లు కాల్స్ మెసేజెస్ ఉన్నాయా? నీ మీద ప్రేమతోనే సచ్చి బతికినలోన నా ప్రాణం. నేను వైష్ణవ్ లవ్ చేసిన, నేను ధైర్యంగా ప్రౌడ్ గా ఇంత మందికి ఇప్పుడు బుజ్జి అని చెప్పేసి నేను రివీల్ చేసుకున్నా, హ్యాపీగా ఆమెతో వీడియోస్ చేస్తున్నా. నీకేమన్నా నువ్వు కూడా రివీల్ నీ పేరేంది? స్వాతి. జ్ఞానేశ్వర్ రెడ్డి స్వాతి. అబ్బా స్వాతి అబ్బాయి నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నా ఇంటి ముందు. హలో హలో నేను ఎప్పుడు లవ్ చేసినా చేయడానికి ఎందుకు ఆంటీ దగ్గరికి వెళ్దాం పద. హలో హలో అత్త ఆగాగు నువ్వు ఎవరో తెలియదు అంటే అత్త అయినా కట్టుకోవుతుంది మరి అప్పుడే. అమ్మా ఏం పర్ఫార్మెన్స్ అన్న, నేను కూడా చేయాలి ఆమె దగ్గర ఇంత. ఎందుకని పెళ్లి చేసుకోవాలి నాకు అమ్మునా? చాటింగ్ అని ఫోన్ కాల్స్ అన్ని చూపించాలా నేను రామ్ కి? చూపి ఎందుకంటే చాటింగ్ అమ్మ నువ్వు ముద్దులు గిద్దులు అడుగుతావు, నాకు తెలియదు. ఏ ముద్దు ముద్దు ముద్దంటోనే ముద్దొస్తాడే. అన్న మీ పర్సనల్ మేము చూడం అంతే. అరే నేను అసలు ఏం చాటింగ్ కూడా చూపి. వద్దు 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 అమ్మో నీ గురించి దిల్ షేప్ షాయి పెట్టా, వాళ్ళు చూస్తే సిగ్గు అన్న ఏందన్నా ఇది. అరే ఇది నిజంగా దూరం ఎందుకు చేస్తావు? కొట్టాలా నిన్ను? సరే అన్న సారీ, నేను వైషు డిస్టర్బ్ చేస్తున్నందుకు మీరు ఇద్దరు మాట్లాడుకోండి. మీరు వెళ్ళిపోండి, మేమిద్దరం సరే కెమెరా కూడా ఆఫ్ చేస్తాను. నేను కూడా పోతా. ఎందుకంటే దూరం దూరం వెళ్ళిపోతున్నావు? కాదు నేను ఎప్పుడు తెలుసు నీకు నాకు ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు, కెమెరా కూడా ఆఫ్ చేస్తాను. ప్రేమ కోసమై బొలలో పడని ఇగో నువ్వు ఎవరో నాకు తెలియదు. అదేంటి జ్ఞాని అలా అంటావు? సరే ఆయన చూపి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ చాటింగ్ నాకు చూపి, ఆయన చూపించలే కదా. ఇది ఎవరిది నెంబర్? ఎవరిది చెప్పు. నెంబర్ నాదే. చాటింగ్ చాటింగ్ అంటే ఏందన్న నాకు అర్థం కాదు. చాటింగ్ పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లో చూడరా క్లియర్ చేసింది. ఏంట్రా ఇది? నేను వైష్ణవి చేసావు, డిస్టర్బ్ చేయొద్దు నన్ను, వదిలేసే అది ఇది అంటున్నావు. నేను వైష్ణవి తెలియకుండా బుచ్చే మంది అమ్మాయిలతో చాటింగ్ చేసా, పెట్టుకుంటా క్లియర్ అయినా. వైషు చాటింగ్ చూపి చాటింగ్ పాప ఏడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చూపిస్తారు? సీరియస్ గా చెప్తున్నా అన్న, మీ జోడి మాకు బాగా నచ్చింది. ఒక్కసారి పక్క నించో, నార్మల్ గా నించో, ఒక్కసారి నించో అన్న, పక్కన నించో అన్న. ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు. ఏం చేస్తున్నా? ఫోటో తీస్తున్నా. సరే ది. రైట్, ఇదే వెడ్డింగ్ లో పెట్టేసుకొని మీకు ఫ్రేమ్ ఇస్తాను, మస్తు ఉంటుంది తెలుసా. గల్లీ గల్లీకి కొంచెం పాంప్లెట్ మంచిదా? ఎందుకు ఇప్పుడు పెడుతున్నా షీ సెట్ చేస్తాను పెడుతుంది. నా కోపం తెప్పాక రాదా అమ్మ, అసలు ఊర కూడా తెలియదు నాకు. ఎందుకలా మాట్లాడుతూ? సరే అతని దగ్గరికి వెళ్తాను నేను. ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటది ఒక అమ్మాయి. ఎందుకు చేసుకుంటది? వేరే ఎవరు ఒక అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటది. అవును. ఆమెకి మీ అమ్మ ఏమైతుంది? అర్థమైతుంది. అదే అంటుంది కదా. అదే అంటున్నా నేను. నీకెందుకు అర్థమైతుంది? ఈమెనే ఆ పెళ్లి చేసుకుంటది. కాబట్టి అర్థం కాదే? వాళ్ళ అమ్మాయి అర్థం కాదే? ప్లీజ్ వాళ్ళ అమ్మాయి ఫస్ట్ ఫోన్ చేసి ఆకిస్ పాక్ పాకిస్ ఒక ఆక్ పక్ కరే పక్ అంతే.
నా ఫోన్ లో ఆమె నెంబర్ ఉందా చూడరా ఫస్ట్ కావాలంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. చెక్ చేయి ఆమె నెంబర్. నాకు తెలిసి కావాలని డిలీట్ చేసిండు. వద్దు ఇవన్నీ సింపతిలు వద్దు. నేను కూడా వేరే అమ్మాయి దగ్గర పోయినప్పుడు వైస్ నెంబర్ డిలీట్ చేసా వద్దా. నువ్వు చేసావు అట్లా లంగ పనులు నేను చెయ్యాలా? అరే నువ్వు చేసేటి అన్ని సంసారపోయి అన్ని వద్దా ఇవన్నీ వద్దు. మంచిగా మన ఆర్జీ టీమ్ లా మంచిగా మీరిద్దరు కపుల్స్ మేమిద్దరం కపుల్స్ మంచి వీడియోస్ నేను తప్పులే అసలు ఈమె ఎవరో తెలియదు. ప్లీజ్ తెలియదు నిజంగా ఆమె. సరే ఇప్పుడు ఎలా రివీల్ అయింది కదా, ఎందుకు అలా చేస్తున్నావు? దాయడం దేనికి? ఇప్పుడు చెప్పేశాను కదా రామ్కి వైషుకి. అయిపోయింది. నేనేం చేయాలి ఇప్పుడు ఏం పెళ్లి చేసుకుంటావా లేకుంటే వీడియోస్ చేద్దామా ఎట్లా? పెళ్లి చేసుకుందాం, అత్తంతో మాట్లాడదాం. ఎంత స్పీడ్ మరి నువ్వు 3 రోజుల నుంచి అవాయిడ్ చేసి పెళ్లి చేసుకోమన్నదా? నువ్వు ఫోన్ మాట్లాడుంటే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు, వీళ్ళకి చెప్పేదాన్ని కూడా కాదు. మా అమ్మ అన్న ఛానల్ కాస్త జ్ఞానేశ్వర్ స్వాతి అని పెడదాం. ఇప్పుడు మాది మేము వైషు రామ్ అనుకున్నాము, ఇప్పుడు జ్ఞానేశ్వర్ స్వాతి అని పెట్టుకుంటాం. సపోర్ట్ క్యూట్ కపుల్. చిన్నప్పుడు పాటిన్నా స్వాతిలో ముత్యం అంటే, ఆ స్వాతిలో ఏ ముత్యం ఉంటుందో నాకు తెలియదు అన్నో. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన. నీకు అందమురా నాయనకి ఇవన్నీ కలపకరా నువ్వు. చూడు రోజు రామదాస్ అని కల్లోకి అనుకునే వాళ్ళం, ఇప్పుడు నువ్వు జ్ఞానేశ్వర్ దాస్ నీ ధ్యానమే చేయాల్సి వస్తుంది. నువ్వు ఆగమా, నువ్వు నాకు నిజంగా తెలియదు. అర్థమవుతుందా నాకు? నువ్వు అరిస్తే నేను కూడా అరుస్తాను. ఏంటి ఒక్క అమ్మాయి నేను ఎప్పుడన్నా సీరియస్ గా మాట్లాడింది అరే, ఆమె ఎంత చేసినావు అందుకే ఆమె అంత సీరియస్. ఏం చేయలేదు నిజంగా. అరే నా గురించి తెలియదు. అరే నేను సింగిల్ ఉన్నాను తెలుసు కదా. నేను ఎవరైనా లవ్ చేసిన నేను ఎన్ని రోజులు అట్లనే అనుకున్నా. ఆమె వచ్చిన తర్వాత తెలుసు ఆమె వచ్చింది అన్న. మరి అరే నాకు ఆమె వచ్చింది ఎట్లన్నా పంపించేశారా, నాకు సంబంధం లేదు. ఇంట్లో ప్లీజ్ నువ్వు అట్లా విడకు. నాకు అసలు ఏందన్నదా? అరే నాకు ఆమె ఎవరో తెలియదు. నువ్వు కథలు అడగ చెప్తున్నా, అర్థమవుతుందా? నా పేరు ఖరాబ్ చేస్తారు. నాతో మాట్లాడు, నీకు నాతో ప్రాబ్లమా? సరే నేను ఎట్లా చేయాలి అన్న? ఇట్రా అన్న. ఏంది అసలు మీరు నిజంగా లవ్ చేస్తున్నా యాక్టింగ్ లో ఇవన్నీ? లేదు రామ్ నిజంగానే లవ్ చేస్తున్నాడు. మరి ఏంది మరి ఇట్లా నన్ను కొట్టేసారు? అంటే మీరు ఉన్నారు కదా, కొంచెం షై ఫీల్ అవుతున్నట్టు. సో గాయస్ నీ జ్ఞానాన్న ఒప్పుకోలేదు, బట్ నేను పక్కా ఒప్పిస్తాను. నెక్స్ట్ నేను చెప్తా ఎట్లా. నెక్స్ట్ నిన్ను ఒప్పించే బాధ్యత నాది. కావాలని కథలు పడుతుండే వీడియోలు ఉన్నాయని చెప్పి సో మాట్లాడదాం, సరేనా? సో గాయస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు ఆర్జీ టీమ్ గాయస్.